నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. రైతులు అయిపోయారు, నిరుద్యోగులను కష్టపెట్టారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతు చూశారు, హైడ్రాతో పేదల పరతం పట్టారు. ఇప్పుడు ఉద్యోగుల వంతు వచ్చింది. వాళ్ళ మీద వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి కొంచెం లేట్ అయింది, కానీ ఇప్పుడు ఇక మీ వంతే అని ఉద్యోగుల మీద పడుతోంది ప్రభుత్వం. కొత్త కొత్త రూల్స్ పెడుతూ వారి అంతు చూసేందుకు రెడీ అయ్యింది. లేట్గా వస్తారా, అయితే మీకు సెలవే అని వార్నింగ్ ఇస్తోంది రేవంత్ సర్కార్. ఇప్పుడు హఠాత్తుగా ప్రభుత్వ ఉద్యోగులపై ఎందుకు పడింది, దీనిపై ఎంప్లాయీస్ రియాక్షన్ ఎలా ఉంది అనేది ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు, దీనిపై క్లారిటీ వచ్చేసింది. తదుపరి లక్ష్యం ఉద్యోగులే అని తేలిపోయింది. ఇప్పటికే రైతుల విషయంలో రుణమాఫీ రచ్చ, నిరుద్యోగులతో నోటిఫికేషన్ల పంచాయతీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో కఠిన నిర్ణయాలు, ఇక హైడ్రాతో పేదల కడుపు కొట్టడం, ఇవన్నీ ఒక ఎత్తైతే రేవంత్ సర్కార్ ఇప్పుడు ఉద్యోగులపై పడింది. అందరి పని పట్టాం, ఇప్పుడు ఇక మీ వంతే అన్నట్లుగా ప్రభుత్వం కొత్త రూల్స్ తో రెడీ అయిపోయింది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏదో ఒక సంచలనం రేపుతూనే ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగుల వంతు వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా కొత్త రూల్స్ కూడా రెడీ చేశారు. ప్రభుత్వం తాజాగా సిద్ధం చేసిన నిబంధనలను ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏదైనా కారణంతో ఆఫీస్కు లేట్ అయిందనుకోండి, ఆ కారణం ఏదైనా ప్రభుత్వానికి అనవసరం. జస్ట్ మీకు సెలవు పడుతుందంతే. మొత్తం మీద నెలలో 3 రోజులు లేట్ గా వస్తే ఒక రోజు క్యాజువల్ లీవ్ పడుతుంది. అవుట్ గోయింగ్ పై కూడా నిఘా పెట్టబోతోంది సర్కార్. ఆఫీస్ పని మీద మీరెక్కడికైనా వెళ్లాల్సి వస్తోంది, అప్పుడు మీ పై ఆఫీసర్ అందుబాటులో లేడు. అయినా సరే ఆఫీస్ పనే కాదా అని వెళ్ళారా, మీ పని కథమే. ఆఫీస్ పని అన్నా సరే వినేది లేదు. లీవ్ లీవే. మీ పై అధికారి పర్మిషన్ ఉందా, ఉంటే ఆ లెటర్ చూపించండి, లేదంటే లీవ్ వేయాల్సిందే అంటోంది ప్రభుత్వం. ఉద్యోగులకు ఏడాదిలో 15 సాధారణ సెలవులు అంటే సిఎల్స్ ఉంటాయి, 30 ఆర్జిత సెలవులు అంటే ఈఎల్స్ ఉంటాయి. విధులకు ఆలస్యంగా వస్తే ముందుగా క్యాజువల్ లీవ్లకు కోత పెడతారు, అవి అయిపోయాక ఈఎల్స్ కోత పెడతారు. ఉద్యోగులను ఉదయం 10 గంటల 40 నిమిషాల వరకే అనుమతిస్తారు. ఆ సమయంలోపే ఎఫ్ఆర్ఎస్ యాప్లో లాగిన్ కావాలి. ఉదయం 10 గంటల 41 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల 30 నిమిషాల వరకు వచ్చే వారి విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించనుంది ప్రభుత్వం. నెలలో 3 రోజులు ఇలా లేట్ వస్తే ఒక క్యాజువల్ లీవ్ కింద పరిగణించి సిఎల్స్ కట్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే, ఉద్యోగులు సాయంత్రం 5 గంటల తర్వాతే ఆఫీస్ నుంచి కాలు బయట పెట్టాలి. సాయంత్రం 4 గంటల లోపు ఆఫీస్ వదిలి వెళ్లారా, మళ్ళీ క్యాజువల్ లీవే, కాకపోతే హాఫ్ డే వేస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యలో ఆఫీస్ నుంచి బయటపడితే అది కూడా డుమ్మా కిందికే వస్తుంది. ఇలా వరుసగా 3 రోజుల ముందు వెళితే ఒక క్యాజువల్ లీవ్ గా పరిగణిస్తారు. మనం ముందే చెప్పుకున్నట్లయితే బయట ఏదైనా శాఖపరమైన పని ఉంటే సంబంధిత అధికారి అనుమతి తప్పనిసరి, లేదంటే డుమ్మా కొట్టినట్లుగానే పరిగణించి సెలవులు లేదంటే జీతం కట్ చేస్తారు. ఈ రూల్స్ పై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు పక్కుమంటున్నారు. అవసరమైతే రాత్రి దాకా పనిచేస్తాం, కొన్నిసార్లు ఫైల్స్ క్లియర్ చేసి ఎప్పుడు ఇంటికి వెళ్తామో కూడా తెలియదు, మీటింగ్లు ఉంటే గంటలు గంటలు అక్కడే గడపాల్సి వస్తుంది. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఒక్కో కారణం వల్ల ఒక 10 నిమిషాలు లేట్ అయితే జీతాలు కట్ చేస్తారా అని మండిపడుతున్నారు. ఇంకొందరేమో డిఏలు ఇవ్వరు, పిఆర్సీ గురించి పట్టించుకోరు, కానీ రూల్స్ పెట్టి వేధించడంలో మాత్రం ఈ ప్రభుత్వమే నంబర్ 1 అని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే రేవంత్ ప్రభుత్వంపై అందరూ ఆగ్రహంగా ఉన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయక పేదలు, జాబ్ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు, రైతు భరోసా, రైతు బీమా లేక అన్నదాతలు, ఇలా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై పట్టలేనంత కోపంగా ఉన్నారు. వీరికి తోడు ఎంప్లాయీస్ తో కూడా పెట్టుకొని కొరివితో తల గోక్కుంటోంది ప్రభుత్వం అని విశ్లేషకులు భావిస్తున్నారు. అందరినీ ఇబ్బంది పెట్టి ఏం సాధించాలనుకుంటున్నారని ఉద్యోగులు కూడా మండిపడుతున్నారు. తమకు ఓ రోజు వస్తుంది, ఆ రోజు మా ప్రతాపం ఏంటో చూపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. కేసీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకుంటే రేవంత్ ప్రభుత్వం మాత్రం కసి తీరా ఇబ్బంది పెట్టాలని చూస్తోందంటూ ఫైర్ అవుతున్నారు. ఇదెక్కడి దాకా దారి తీస్తుందో చూడాలి మరి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.